సేవదాలు చెప్తున్నాడు. ఈ మొగోడు అంట రాగానే 25,000 ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట. ఈ 65-70 రోజుల ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? మరి నేను తెలియకుండా అడుగుతా, లగ్గమే కాకపోయే పిల్లగాడికి వెళ్ళిపోయింది. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నీ మొత్తం ప్రవేశ పరీక్షలు పూర్తయి మొత్తం అంతా అయిపోయినాక ఏ న్యాయపరమైన చిక్కులు వచ్చి కోట్ల చిక్కులు వచ్చి ఆగితే అవి అంటే ఇప్పుడు 20 రోజులలో ఈ మొగోడు వచ్చి నింపిందంట. వాటికి మళ్ళీ ఈయన ఎల్బీ స్టేడియంలో మీటింగులు, అందులో పెద్ద పెద్ద ఉపన్యాసాలు. నేను అందుకే అనేది, పచ్చి మోసగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ కింద ఉండే చిన్న చిన్న నాయకులను కానీ మనం ఏమంటాం? ప్రజలు మోసపోవాలని కోరుకున్నారు, మోసపోతున్నారని చెప్తే నమ్మరు. మార్పు కావాలన్నారు, ఓట్లు వేశారు. మరి ఓట్లు వేసిన పుణ్యమానికి ఇవాళ ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు శాంతకుమార్ గారు చెప్పింది, అమ్మ రైతు బంధు వారం 10 రోజుల లోపల 70 లక్షల రైతుల ఖాతాల్లో టింగు 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 అనుకుంటా 7,600 కోట్ల రూపాయలు టక్క వచ్చి పడుతున్నాయి. ఇవాళ ఏంది పరిస్థితి రైతులది? ఊళ్ళల్లో ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా, నాకు వాళ్ళే నీకు వాళ్ళే, అందరికి గుండు కొట్టిండు, సున్నం పెట్టిండు, బాగా నీట్గా మార్పు బాగుందా అంటే ఇవాళ తేలు పుట్టిన దొంగల్లాగా ఒకళ్ళనొకళ్ళు చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే నేను అనేది కరెంటు బొంగ నేను అడిగింది, అందుకే మిమ్మల్ని మార్పు బాగుందా అని. మీరు కూడా గదే అడగండి. ఎవరన్నా రైతన్న వచ్చి అన్నా మీరు కొట్లాడాలని చెప్తారు మనకి. ఇప్పుడు బాగుందా అన్న మార్పు అని అడగండి. మీరు కూడా బాగుందా, మంచిగా హెచ్చుకురు కదా, మార్పు బాగుందా అని అడగండి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలసలకు కేర్ ఆఫ్ పాలమూరు. కానీ కేసీఆర్ వచ్చినాక ఇదే పాలమూరు వ్యవసాయ విప్లవానికి చిరునామాగా మార్చిన విషయం మనందరం మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ నుంచి మొదలు పెడితే పాలమూరు జిల్లాకు రివర్స్ మైగ్రేషన్ దాకా టీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రస్థానం నిజంగా కూడా పాలమూరు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పక తప్పదు. సరే, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కొన్ని కానీ బాధపడవలసిన అవసరం ఏం లేదు. ఒకనాడు గంజి కేంద్రాలతో అల్లాడిపోయిన విలవిల్లాడిన ఈ ప్రాంతం మన 10 ఏళ్ల పరిపాలనలో కొనుగోలు కేంద్రాలతో కలకలలాడిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి రైతులకు గుర్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడే మీ పక్కనే ఉన్నది ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేటు, ఎస్పీ కార్యాలయం. ఈ కొత్త సంస్కరణలతో, పరిపాలనా సంస్కరణలతో ప్రజలకు పరిపాలనను దగ్గర తెచ్చి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా చేసిన, గద్వాలను జిల్లా చేసిన, నారాయణపేటను జిల్లా చేసిన, వనపర్తిని జిల్లా చేసిన, ఒక్క మెడికల్ కాలేజీ లేని జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికే దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ గుంపు మేస్త్రి గారికి ఇవి నచ్చలేవు. నచ్చగా ఆఖరికి తెలంగాణ తల్లి కూడా అట్లుండడం నచ్చలేదంట ఆయన. తెలంగాణ తల్లినేమన్నా మనం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో మనం పెట్టినామా? ఉద్యమంలో ఆనాడు రావెల్ల వెంకటరామారావు లాంటి కవులు ఎంతో మంది, ఒకరు ఇద్దరు కాదు, ఆనాడు ఒక తల్లి రూపంలో తెలంగాణను కొలుచుకోవాలని చెప్పి ఒక విగ్రహ రూపాన్ని ఇస్తే ఈయన మాట్లాడతాడు అసెంబ్లీలో తలాతోక లేకుండా. తెలంగాణ తల్లి ఇట్లుంటుందా? నెత్తి మీద కిరీటం పెట్టుకుంటుందా? బంగారు వడ్డానం పెట్టుకుంటుందా? చేతిలో బతుకమ్మ ఉంటుందా? ఇట్లుంటుందా తల్లి, తెలంగాణ తల్లి? ఆ ఆభరణాలు రాచరిక పోకడలకు వ్యవహారానికి